వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్ లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ వదిలేసి నా మీద వచ్చిన ఆరోపణలు అని అంటే కేసీఆర్ గారు ఏం చెప్పారు, వీళ్ళు కేసీఆర్ గారు చెప్పిన దానికి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే, మీ అవినీతి ప్రశ్నిస్తే మీ నాయకుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావు. కేసీఆర్ గారే కూర్చొని నన్ను ఏం బీకలేక నా బిడ్డను పట్టుకపోయారు బీజేపీ వాళ్ళు అని చెప్పారు. మరి మాధవరం కృష్ణారావు అంటే ఆయన, ఇంకా చాలామంది ఎవరైతే లిక్కర్ క్వీన్ అది ఇదని నన్ను అంటున్నారో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు బాస్కి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? మరి అది పార్టీ వ్యతిరేక కార్యకలాపం కాదా చెప్పండి. సో వాళ్ళు ఆలోచించుకోవాలి అది. ఇంకొకటి, నన్ను అరెస్ట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నా డిఫెన్స్కి వచ్చింది. నేను 3 ఏళ్ల నుంచి చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకి ఈ విషయంలో. కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా వీరిద్దరు కూడా రిపీటెడ్గా చెప్పా. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీలో వాళ్ళ నాయకుల్ని ఎవరినన్నా అరెస్ట్ చేస్తున్నా, చేయబోతున్నా, కేసు పెడుతున్నా, గోల పెడుతున్నారు. వాళ్ళు మా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు అని వాళ్ళు ఢిల్లీనే వాళ్ళు హడావుడాడు. ఇక్కడ నా మీద ఛార్జ్ షీట్ వేసినా మన వాళ్ళు మాట్లాడరు, నా మీద కేసు పెట్టినా మాట్లాడరు, మీడియా ఇష్టం వచ్చినట్టు నా మీద మాట్లాడరు. నేను రిపీటెడ్గా రిక్వెస్ట్ చేశా, యూ హ్యావ్ టు కమ్ టు మై డిఫెన్స్ అని, పార్టీ హ్యాస్ టు కమ్ టు మై డిఫెన్స్ అని. నేను ఒక్కదాన్నే మాట్లాడా 3 ఏళ్ళు, నేను ఒక్కదాన్నే. ఎందుకంటే నాది నేను క్లారిటీ ఇచ్చుకోవాలి కాబట్టి. మీరు ఎక్కడన్నా చూడండి, పొలిటికల్ లీడర్గా కవిత గారిని పక్కన పెడితే 100% ఇంట్లో కనీసం అంటే బీఆర్ఎస్ ఆ కుటుంబానికి సంబంధించిన ఆడబిడ్డగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటే ఎందుకు మాట్లాడలేదంటారు? అది వాళ్ళని అడగాలి కదండి. మీకేమనిపించింది? సొంత అంటే ఎవరో కాదు కదా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ అన్నయ్య, లేదంటే ఫాదర్ పార్టీ అధ్యక్షులు, లేకపోతే మీ కుటుంబమే ఉంది, అంత మాట్లాడాల్సింది ఎందుకంటే కుటుంబ సభ్యురాలని మాట్లాడలేదా? ఇప్పుడు నాతో ఏం చెప్పారంటే, పార్టీ యాజ్ అ పాలసీ మాట్లాడము, మల్లారెడ్డి మీద చేసినా మాట్లాడము, ఇట్లా మాట్లాడము అట్లా మాట్లాడమని చెప్పారు. నేనన్నా వాళ్ళది వేరు నాది వేరు. వాళ్ళదేమో రొటీన్గా చేస్తున్నారు, ఈడీ కానీ సిబిఐ కానీ ఎవరు కానీ మీద పడి రొటీన్గా, నన్నేమో టార్గెటెడ్గా చేస్తున్నారు. అంటే ఎంటైర్ బీజేపీ సోషల్ మీడియా ఈకో సిస్టమ్ ఢిల్లీ నుంచి కూడా నా మీదే మాట్లాడారు. ఎవడెవడో పర్వేష్ గుప్తా వీళ్ళు వాళ్ళకి అసలు మన రాష్ట్రం సంబంధం అంటే, ఒక యాజ్ అ పాలసీ బీజేపీ యాజ్ అ పార్టీ తీసుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ యాజ్ అ పార్టీ మీరు కూడా హెల్ప్ చేయాలి కదా అని అడిగా. నో రెస్పాన్స్. నన్ను అరెస్ట్ చేసేంత వరకు ఎవరు పెట్టలేదండి, ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, పెద్ద నాయకులు ఎవరు మాట్లాడలేదు. డెఫినెట్గా అక్కడక్కడ పాపం ఎమ్మెల్యేస్, ఎస్పెషలీ లేడీ ఎమ్మెల్యేస్ సపోర్ట్గా మాట్లాడారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడారు. కానీ మీ అరెస్ట్ నుంచి లేదా మిమ్మల్ని కేసు నుంచి తప్పించడం కోసమా, లేదా దానితో మాట్లాడడం కోసం కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి బీజేపీ నాయకులతోటి లాబీయింగ్ చేశారని ఇవన్నీ ఆరోపణలు వచ్చినాయి కదా? నేను ఒక మాట చెప్తా అండి, కేసు నుంచి తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్. జస్టిస్ సిస్టమ్ అనేది ఇండియాలో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అది ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎన్నేళ్ళకైనా సరే, సమయం సందర్భం వస్తే తప్పు అనేది ప్రూవ్ అయితే శిక్ష పడాల్సిందే. కేసు నుంచి తప్పించడం అనేది భ్రమ, అది వదిలేసే, అది జరగదు. అటువంటి ప్రయత్నాలు, వెకిల్ ప్రయత్నాలు చేయకూడదు ఎవరు కూడా. యూ షుడ్ ఫాలో ద సిస్టమ్ అంతే. ఇప్పుడు నన్ను ఛార్జ్ షీట్ వేశారు, దాని ప్రొసీజర్ ఉంటుంది, కోర్ట్ హియరింగ్స్ ఉంటాయి, అపియర్ అవుతుంటాం వెళ్తాం. అది కాదని ఏదో నేను ప్రయత్నాలు చేశాను అనేటటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. 1. 2, బీజేపీ కక్షపూరితంగా వ్యవహారం చేస్తుందా లేదా, బెయిల్ రాకుండా ఆపుతుందా లేదా, ఇటువంటి చర్చ దేశవ్యాప్తంగా ఉన్నమాట వాస్తవం. అది ఎట్లా ప్రూవ్ చేస్తాం మనం, ఎట్లా చెప్పగలుగుతాం మనం? ఇవన్నీ ఒక అంశం అయితే, కనీసము నన్ను అరెస్ట్ చేసిన రోజు ఎయిర్పోర్ట్ వరకు కూడా ఎవరు రాలేదు కదండి. నేను నా భర్త ఇద్దరమే వెళ్ళాం, పెద్ద నాయకులంతా ఇక్కడే ఆగిపోయారు, ఎయిర్పోర్ట్ వరకు కూడా ఎవరు రాలేదు. అంటే ఇవన్నీ మాట్లాడుతుంటే ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మీరు ఎందుకు విమర్శ చేస్తున్నారు అని అంటారు, కానీ వాస్తవం అది. నోబడీ కేమ్, ఎయిర్పోర్ట్ వరకు ఒక్కరు కూడా రాలేదు నాతో. Not my brother, not my cousins, nobody. It was only me and my husband who were walking inside. Plus నాతో పాటు నన్ను బలంగా నమ్మి ఉండే జాగృతి కార్యకర్తలు వచ్చారు, కొంతమంది పర్సనల్ ఫ్రెండ్స్ వచ్చారు. కానీ అంటే వీళ్ళని ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ వాళ్ళు అడ్డంగా దొరికినా సరే కేవలం కవిత గారి కేసు కోసమే దాన్ని కాంప్రమైజ్ అయ్యారు అని అంటారు. ఒక్కటి మేడం, ఒకటి మీరు అన్నది కరెక్ట్ అని అనుకుందాం, లేకపోతే ప్రజలు అంటున్నది, కొంతమంది అంటున్నది కరెక్ట్ అనుకుంటే అసలు నేను జైలుకి వెళ్ళకూడదు కదా. ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వాలంటే జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ఎందుకు? ఇప్పుడు యాజ్ అ ఉమెన్ థింక్ అబౌట్ ఇట్ మేడం. మీకు వరస్ట్ థింగ్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది? ఒక లేడీ జైలుకి వెళ్ళడం, అది కూడా తిహార్ లాంటి జైలుకి వెళ్ళడం. మరి మీరు నిజంగానే కాంప్రమైజ్ అయ్యి నిజంగానే నా కోసం అన్నీ వదులుకునే వాళ్ళు అయితే నేను జైలుకి వెళ్ళకుండా ఆపుతారు కదా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జైల్లోకి వచ్చి నాకు చెప్పారు ఇలా బీజేపీ కాంప్రమైజ్ అది ఇది అంటే నేను ఒప్పుకోలేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది, నేను చేయని తప్పు నన్ను జైల్లో పెట్టారు. ఇంకేంది కాంప్రమైజ్ అయ్యేది ఏంది?
ఇప్పుడు నేను బయటకు వచ్చినా ఒక్కరోజు జైల్లో ఉన్న, ఒక గంట జైల్లో ఉన్న, జైలుకి వెళ్ళి వచ్చింది అంటారు. ఇంకేందుకు కాంప్రమైజ్ అయ్యేది? ఆడి కాళ్ళ మీద ఇప్పుడు ఎందుకు వాడాలి? నేనేమన్నా మీ అసలు క్వశ్చనే లేదు. కేసీఆర్ గారి గౌరవం తగ్గించే ప్రసక్తే లేదు. నేను తప్పు చేయలేదు. డోంట్ కాంప్రమైజ్ అని చెప్పాను. మళ్ళీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్తారో చెప్పరో అని మా హస్బెండ్ని పర్టికులర్గా పెద్ద సార్ దగ్గర పంపించి ఫోన్లో కూడా మాట్లాడు పెద్ద సార్తోనే. నాకు ఒక 4 నిమిషాలు కాల్ ఇస్తారు కదా, దాంతో పెద్ద సార్తో మాట్లాడు. అసలు కాంప్రమైజ్ కావద్దండి, నేను బలంగా ఉంటా, హెల్త్ బాగాలేదు బట్ హెల్త్ కూడా నేను సెట్ చేసుకుంటాను అని చెప్పి నేను అసలు వెళ్ళలే. చాలా సఫర్ అయ్యా హెల్త్ వైజ్, చాలా సఫర్ అయ్యా, బట్ ఐ నెవర్ కాంప్రమైజ్డ్. మీకు అయిపోయింది కదా, ఇంకెందుకు కాంప్రమైజ్? కానీ మీరు లెటర్ రాసినప్పుడు బీజేపీ తోటి కాంప్రమైజ్ అయ్యా లేదా అసలు విలీనానికి కూడా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి గారికి రాసిన లెటర్లో ఉంది కదా. నో నేను రాసిన పాయింట్ అంటే ఎప్పుడు నేను లెటర్ కంటెంట్స్ డిస్కస్ చేయలేదండి. అందులో ఉన్న పాయింట్ మీరు కూడా చూడండి. నేనేమన్నా అంటే మీరు బలంగా బీజేపీ మీద మాట్లాడకపోవడంతో తప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అన్న ఇండికేషన్ ఇచ్చే విధంగా ఉంది అని కింద క్రౌడ్ అనుకుంటున్నారు. అది సరిగ్గా వెళ్ళలేదండి అని రాశాను నేను. మీరు మళ్ళీ చదవండి లెటరు. మీరు గట్టిగా మాట్లాడి ఉండాల్సింది అని నేను అది కూడా రాశాను. నా బయాస్డ్ ఒపీనియన్ కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నేను సఫర్ అయ్యా కాబట్టి ఇంకొంచెం వీళ్ళు తిడితే బాగుండేది అని అనిపిస్తుంది కదా మనం సఫర్ అయినప్పుడు. అది కూడా అయి ఉండొచ్చు అని కూడా కింద నేను అది కూడా రాశాను. బట్ వెంటనే అంటే క్రౌడ్ వెంటనే అనుకున్నారు, అరే సార్ ఇంకా తిట్టాల్సింది బీజేపీని. అక్కడ ఉన్నదే నేను రాశా. అదొకటి. బీసీ ఇష్యూ మాట్లాడకపోతే కూడా ఏమంటలేరు ఏంది, ఇదంతా నడుస్తుంది కదా అన్నది కూడా. యూత్ ఎక్కువ ఉంటారండి, అది కూడా యూత్ స్టేజ్ ముందు ఎక్కువ ఉంటారు, వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. అది జనరల్గా కవిత గారు పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఫ్యామిలీకి సంబంధించి ఒక్కగానొక్క ఆడబిడ్డ అంతే కదా, ఒక్క కూతురు. నాన్నకి కూతురుతోటే ఎక్కువ ఉంటుంది. అన్న దగ్గర అసలు కమాండ్ చేసి చేయించుకుంటారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి కేటీఆర్ గారిని మీరు కమాండ్ చేయొచ్చు, అదేవిధంగా కేసీఆర్ గారిని కూడా కమాండ్ చేయొచ్చు. ఏంటిది అని చెప్పి మీకు శాసించగలిగిన అధికారం అనేది ఎక్కడైనా ఒక ఆడపడుచుక ఆ ఇంట్లో ఉంటుంది. అందులో తెలంగాణలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అది చేయలేకపోయారు? అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సొసైటీని స్టడీ చేసిన వ్యక్తిగా ఎన్ని చెప్పినా, ఎన్ని ఆదర్శాలు వల్ల వేసినా, ఇప్పటికి కూడా ఏ కుటుంబంలో కూడా ఆడబిడ్డలకు ఉండాల్సినంత ఫ్రీడమ్ కానీ, రావాల్సినంత అధికారం కానీ, లేకపోతే నువ్వు వేరే ఇంటి దానివి అనే డిస్కషనే తప్పితే మనము అనే డిస్కషన్ అమ్మగారింట్లో ఉండదు. ఎస్పెషలీ పెళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆ ఫ్యామిలీ కదా అన్నట్టు మాట్లాడతారు. అది ప్రతి చోట ఉండేది, నేనని కాదు. ఎన్టీఆర్ గారు, అంబేద్కర్ గారు ఏవో కొన్ని రిఫార్మ్స్కి ట్రై చేసినా ఎక్కడ అమలు అవుతుంది? అమలు అవ్వట్లేదు. సో నేను నా విషయం చెప్పట్లేదు, జనరల్గా చెప్తాను. నా విషయంలో పొలిటికల్గా కూడా నేను కలిసే ఉన్నాను. అంటే నా వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ కలిసిపోయింది కాబట్టి పొలిటికల్గా వెళ్ళి ఏదైనా మాట్లాడినా కూడా బాస్ లాగా మాట్లాడినా, ఫాదర్ లాగా మాట్లాడినా, ఆఫ్టర్ ఏ స్టేజ్ ఏదైనా లిమిట్ ఉంటుంది దేనికైనా. కేసీఆర్ గారు కొంచెం స్ట్రిక్ట్ పర్సనాలిటీ, ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ కాబట్టి డెఫినెట్గా కొంచెం లిమిట్స్ ఉంటాయి. సో ఆ రెగ్యులర్ డాటర్ ఫాదర్ అనే రిలేషను ఎప్పుడో ఒకసారి నేను నా వాళ్ళ గురించి స్టాండ్ తీసుకున్నాను తప్పితే నా గురించి నేను పర్సనల్గా ఎప్పుడు అడగలేదు. ఏదైనా మన వాళ్ళకి సంబంధించి ఏదైనా బాగా సీరియస్గా హర్ట్ అవుతుంది. ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలాసార్లు అడిగారు నేను, సార్తో ఒకసారి మాట్లాడించండి, మరీ ఓడిపోయాక కలవలేదనే ఫీలింగ్ ఉంది, ఒక ఫోటో దిగే ఛాన్స్